హాయ్ ఫ్రెండ్స్. చాలామంది అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. పర్ఫెక్షనిజం దాని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతవరకు మనం ఏం పని చేయము అనుకుంటూ ఉంటారు. పర్ఫెక్ట్ అవ్వాలంటే ముందు ప్రాక్టీస్ చేయాలి కదా మై డియర్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే కదా పర్ఫెక్ట్ అయ్యేది. ప్రాక్టీస్ లేకుండా పర్ఫెక్ట్ అవుతామా? చిన్నప్పుడు మనం నడక నేర్చుకోవాలంటే కింద పడి మీద పడి లేచి నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా నడవగలుగుతాం. అలాగే సైకిల్ నేర్చుకోవాలన్నా, కార్ నేర్చుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ ప్రాక్టీస్ ఈజ్ ది కీ మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే మేము పర్ఫెక్ట్ అయితే కానీ మేము ఫీల్డ్లోకి దిగమంటారు. అది తప్పు మై డియర్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేసుకుంటూ పోతేనే పర్ఫెక్ట్ అవుతారు. దేనిలో ఉన్న స్పెషాలిటీ కానీ సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక డిసీజ్ ఏంటంటే ప్రొక్రాస్టినేషన్, అంటే వాయిదా వేసే మనస్తత్వం. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇవాళ బాగాలేదు, ఇవాళ తిథి నక్షత్రం బాగాలేదు, లేకపోతే వాన పడుతుంది, ఎండ ఎక్కువగా ఉంది, ఆయన ఉంటాడో లేదు, మనం వెళ్తే మనల్ని రిసీవ్ చేసుకుంటారో లేదు. ఇదే ఒక మనస్తత్వం ఏంటంటే వాయిదా వేసే మనస్తత్వం. ఈ పర్ఫెక్షనిజము, ఈ ప్రొక్రాస్టినేషన్, ఈ వాయిదా వేసే మనస్తత్వం, ఇవన్నీ ఒక పెద్ద డిసీజెస్ మై డియర్ ఫ్రెండ్. వీటన్నిటికీ ఒకటే మందు ఉంది, ఒకటే క్యూర్. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్. అంటే మనం తక్షణమే ఫీల్డ్లోకి దిగి చర్య తీసుకోవడం వల్ల ఏంటంటే యాక్షన్లోకి దిగడం ద్వారా మనము ఏదన్నా కానీ సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో యాక్షన్ ఈజ్ ది ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ మై డియర్ ఫ్రెండ్స్.